We all teach Anapanasati meditation. ఓకే. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను. నేను నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి సద్గురు మూవ్మెంట్ వ్యవస్థాపకులైన వంశీ కిరణ్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైలీ గ్రూప్ మెడిటేషన్ గ్రూప్ సభ్యులందరికీ, మాధవి మేడం గారికి, జ్యోతి గారికి, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఈ సృష్టిలో ఉన్న ధ్యాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్ కి, ఏంజల్స్ కి, దేవాత్మలకి, సదాత్మలకి, మహావతార్ బాబాజీకి, లాహిర్ మహాశైలకి, అందరి సమస్త గురువులకి నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఆ శివతత్వమైన నిష్కళంకేశ్వర తత్వంతో జ్ఞానాన్ని పంచబోతున్నాను ఫ్రెండ్స్. నేను నా జీవితంలో ఈ యొక్క నిష్కళంకేశ్వరుడికి దగ్గరికి వెళ్ళి వచ్చినాక ఎంతో ఆధ్యాత్మికంగా ఇంకా సేవ అనేది చేయడం జరిగింది. అందులో ఒక జ్ఞానాన్ని మీ అందరికీ కూడా అందించబోతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే. నిష్కళంకేశ్వర అంటే నిష్కళంకేశ్వరుడు అంటే ఎవరంటే శివుని యొక్క అంశే, శివుడే భగవంతుడు, ఆ యొక్క శివస్వరూపమే. అయితే ఈ నిష్కళంకేశ్వరుడు ఎక్కడున్నారు అని అంటే, అది అసలు ఎందుకు వచ్చింది ఆ పేరు అని అంటే, భావనగరి దగ్గర ద్వారకా వెళ్ళినప్పుడు భావనగరి అనేది ఒక ఊరు ఉంటుంది. అక్కడ సముద్రం మధ్యలో 5 శివలింగాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 5 శివలింగాలు కూడా మధ్యలో అంటే సముద్రం ఒకనొక టైంలో బ్యాక్ వెళ్ళి పోవడం, మళ్ళీ ముందలకి రావడం, ఆ బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. అసలు అవి ఎందుకు ప్రతిష్ఠించారు అని అంటే, ఎవరు ప్రతిష్ఠించారు, దీనికి అసలు అర్థం ఏంటి నిష్కళంకం అంటే అని అంటే, మన పంచపాండవులు ఉంటారు కదా, మహాభారత యుద్ధం జరిగినప్పుడు వాళ్ళే నిందేసుకుంటారు అనమాట. మా తాతగారిని మేము చంపవలసి వచ్చింది, వాళ్ళ మీద యుద్ధం చేయవలసి వచ్చింది, ఇట్లా ఎంతమంది సైన్యం చనిపోయారు, అందులో ఎన్నో జంతువులు చనిపోయినాయి, అంటే యుద్ధానికి తీసుకొచ్చినటువంటి అవన్నీ కూడా చనిపోయిన, అశ్వాలు చనిపోయినాయని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఆత్మనిందిత భావంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు కృష్ణుడితో అంటారు అనమాట, మేము ఇంత పాపం చేశాం కదా, ఇదంతా కూడా ఎలా కడిగి వేయబడిందంట. అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట, ఇది ధర్మ సంస్థాపన కోసం జరిగింది కాబట్టి మీరు అంత బాధపడవలసిన పని లేదు అని చెప్పినా కానీ వాళ్ళలో ఆ ఆత్మనిందిత భావం, నా వల్లే జరిగింది, ఇది నా వల్లే జరిగింది అనే బాధతో ఉన్నప్పుడు, అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఒక తెల్లటి గుర్రానికి ఒక నల్లటి జెండాని కట్టి, ఈ గుర్రం ఎక్కడి దాకా వెళ్తుందో అంటే ఆ గుర్రం వెళ్ళినప్పుడు ఆ జెండా అనేది తెల్లగా మారిద్ది, అక్కడ మీరు సాధన చెయ్యండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు వాళ్ళ 5గురు కూడా ఆ గుర్రాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలా 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 వెళ్ళినప్పుడు ఒకనొక చోటకు వెళ్ళినాక ఆ జెండా తెల్లగా మారిద్ది అనమాట. ఆ నల్లటి గుర్రానికి కట్టిన జెండా తెల్లగా మారింది. ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళు 5 లింగాలని ప్రతిష్ఠించి సాధన చేస్తారు. ఇప్పుడు కూడా లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ 5 లింగాలు కూడా పంచపాండవులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పెట్టారు, అక్కడ సాధన చేశారు అనేది ఉంది. అయితే అది మన ఆధ్యాత్మిక కోణంలో ఏంటంటే, మన మీద మనం స్వనింద ఎలా వేసుకుంటాము. నిష్కళంకం అంటే నీ మీద నీ యొక్క ఆత్మ మీద నువ్వు వేసుకునే కళంకం అనే అర్థం అని ఆధ్యాత్మికంగా వంశీ సార్ మా అందరికి చెప్పడం అనేది జరిగింది. అక్కడ కూర్చొని అంటే మేము అక్కడ ఎంతో అద్భుతమైన సాధన. అంటే అక్కడ కూర్చొని ఆ వాటర్ వెనక్కి వెళ్ళే, సముద్రం అనేది వెనక్కి వెళ్ళడం అనేది అసాధ్యం కదా ఫ్రెండ్స్, కానీ అక్కడ జరిగిద్ది. అదే అక్కడ నిష్కళంకేశ్వరుడు యొక్క శక్తి అక్కడ ఉన్నది అనడానికి ఎంతో అద్భుతం అనమాట. అవి వాటర్ వెనక్కి వెళ్ళగానే అప్పుడు అందరూ వెళ్ళి అక్కడ పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ధ్యానం చేసుకునే వాళ్ళు మనం ధ్యానం చేసుకుంటాం కాబట్టి మా చేత ధ్యానం అనేది చేయించారు సారు.
అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ని నాకు ఇచ్చింది. అలా ఆత్మ నిందిత భావంలోకి వెళ్ళిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి, ఇది నా వల్లే జరిగింది, వాళ్ళు వీళ్ళు అనడం వల్ల మన లోపలికి తీసుకున్నప్పుడు వాళ్ళు మరణానికి పురోగమిస్తారనమాట. అలాంటి వ్యక్తులకి, అలాంటి వాళ్ళు మన ఈ యొక్క సాధన చేసినప్పుడు సేవ చేయడానికి వస్తారనేది నేను అనుభవం పూర్వకంగా నేను దీన్ని చేసి, ఈ నిష్కళంక సాధన అనేది 41 days నేను చేసి ఎక్స్పీరియన్స్ పొంది, అందులో ఒక 3-4 నాకు సేవ అనేది రావడం, వారికి గైడెన్స్ ఇచ్చి ఇలా చేయించడం వల్ల వాళ్ళు ఈ రోజు ఎంతో అద్భుతంగా జీవించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో మనం ఈ నిష్కళంకం అంటే ఏంటనేది చెప్పుకున్నాం. అది ఎలా పోగొట్టుకోవాలో కూడా, అవి మనం ఎలా పూసుకుంటామో కూడా ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి అందులో మనం 3 రకాలుగా బాధల్ని తెచ్చుకుంటాము. అంటే బాధలు 3 రకాలు. విశ్వ బాధలు, ఆది భౌతిక తాపాలు అని విశ్వ బాధలు అనమాట. అందులో ఈ విశ్వలో నుంచి వచ్చాయి కదా, మనం 3 రకాలుగా బాధలు వస్తాయని చెప్పుకుంటున్నాం. అందులో ఆది భౌతిక తాపాలు 70% ఉంటుంది. ఇది బుద్ధి అనేది వికసించినప్పుడు ఈ బాధలు వస్తాయి. ఆధ్యాత్మిక తాపం అనేది 20% వస్తుంది. ఆది దైవిక తాపం అంటే భగవంతుడి నుంచి వచ్చే ఈ ఆది దైవిక తాపం. అంటే మనం ఆధ్యాత్మికంలో ముందలకు వెళ్తున్నప్పుడు ఇందులో కూడా భగవంతుడు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ ఆది దైవిక తాపం సాధన చేసుకొని దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆధ్యాత్మిక తాపం అంటే మనం తెచ్చుకున్న కర్మలు, కర్మ ధ్యానం, కర్మ విపాకం. కర్మ ధ్యానం చేయడం వల్ల మన కర్మలను చూసుకోవచ్చు, కర్మ విపాక ధ్యానం వల్ల మన కర్మను దగ్ధం చేసుకోవచ్చు అనేది ఉంటుంది. ఆది భౌతిక తాపాలంటే బుద్ధి, మన లోపల బుద్ధి ఉంటుంది కదా, బుద్ధి కర్మానుసారం అని చెప్తూ ఉంటాం కదా, ఆ బుద్ధి అనేది కర్మకి పురోగమించింది అనమాట. అందుకనే మనం చూడండి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అనే బుద్ధ భగవానుల వారు అప్పుడే చెప్పారు. మన బుద్ధి ఎప్పుడైతే వికసించిద్దో ఈ ఆది భౌతిక తాపాలు మన లోపలికి తీసుకోమని. ఈ ఆది భౌతిక తాపాలు మానసికంగా మనం ఏర్పరచుకునే అపారాధ భావనలు. అంటే ఈ ఆది భౌతిక తాపాలు మనకి మనం అపారాధ భావనలు, అంటే మన మీద మనం నేను ఇలా ఉన్నాను కదా అని మనల్ని మనం విధించుకునే శిక్షలు అనమాట ఈ ఆది భౌతిక తాపాలు అనేది. ఇది కర్మలో భాగం కాదు. ప్రతిదీ కూడా కర్మ. చిన్న చిన్న వాటికి కూడా చాలా మంది నా కర్మ అంటుంటారు. చిన్న చిన్న వాటికి కర్మ అని అనుకోవాల్సిన పని ఏంటి అంటే, బుద్ధి వికసించినప్పుడు ఇదిగో నా కర్మ అనే అజ్ఞానపు మాటలు మాట్లాడతారు అనమాట. అలా ఒకటి ఆత్మ నిందిత భావం, అహంకార భావం, ఇవన్నీ కూడా మనకి ఆది భౌతిక తాపాల కిందకి వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా సరే మనకు అంటూ అభిమానం, వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని బాధపడడం అనేది చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మన లోపలికి తీసుకున్నప్పుడు నిష్కళంకం అనేది వస్తుంది. ఎదుటి వాళ్ళు ద్వేషం నుండి, నిర్లక్ష్యం నుండి మనకి కళంకం వస్తుంది. మన అవగాహన లోపం, ఇవన్నీ అంటే వాళ్ళని అవగాహన చేసుకోలేనప్పుడు మనమే నిష్కళంకం అనేది వచ్చింది. తీసుకునే కళంకాలనే ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇతరుల యొక్క జెలసీ నుండి మనల్ని తక్కువ చేసి చూస్తారు, అలా మనల్ని కూడా తక్కువ చేసి చూస్తారు. చూసినప్పుడు మన లోపల కళంకం అనేది వచ్చింది. అందుకనే ఇప్పుడు ఇతరులు నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేస్తే వారు ఏ పరిస్థితిలో ఉన్నారు అని అవగాహన చేసుకున్నప్పుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తారనే అవగాహన మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు మనం ఏమైంది, అయ్యో నన్ను నిర్లక్ష్యం చేశారే అనే ఆ బాధ మనకు రాదు అనమాట. ఇంకా ద్వేషం, ఎదుటి వాళ్ళ ద్వేషిస్తారు. అలా ద్వేషించారంటే వారి యొక్క స్థితి అంతే లేబ్బా, స్థితిని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కళంకం అనేది రాదు. ఇంకా వాళ్ళ యొక్క అవగాహన లోపం, వాళ్ళని అవగాహన చేసుకోకపోవడం, స్థితిని అవగాహన చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. ఇతరుల జలసీ నుండి కూడా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. అదిగో వారు చూడు ఎంత అందంగా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను అని అందంగా ఉన్న వాళ్ళని చూసి మనమే కళంకం ఏర్పరచుకుంటాం. అందుకని భగవంతుడు ఈ సృష్టిలో ఎన్నో అందాలను పెట్టాడు, అలా మనిషిలో కూడా పెట్టారు ఆయన. కానీ మనం ఏం చేస్తాం, ఎదుటి వాళ్ళని చూసి జలస్ పడతాం. అందులో నుంచి మనకు కళంకం వచ్చింది, నేను ఇలా ఉన్నానే అని.
ఎప్పుడైనా మనం ఈ కళంకాలను ఏర్పరచుకోకూడదు. ఎగతాళి, చిన్న చూపు అంటే నువ్వు ఎలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చిన్న చూపు చూడటం, వీటన్నిటి వల్ల ఇతరుల ద్వేషం నుండి కళంకాలు, అవతలి వారి క్రోధం నుంచి కళంకాలు వస్తాయి. క్రోధం, మరి క్రోధం అంటే దక్ష ప్రజాపతికి శివుడి మీద క్రోధం ఉంది కదా, కానీ శివుడు ఎప్పుడైనా కళంకాన్ని ఏర్పరచుకున్నారా? వదిలేశాడు అతన్ని. ఇతను క్రోధాన్ని అతని మీద ఎప్పుడు ప్రదర్శించాడో అప్పుడు ప్రదర్శించాడు శివ భగవానుడు, శివయ్య ప్రదర్శించి దాన్ని ఏం చేశాడు? వదిలేశాడు, మొయ్యలేదు. కానీ దక్ష ప్రజాపతి మాత్రం మోస్తూనే ఉన్నాడు, శివుడు గురించి చెడు ప్రచారం చేస్తూనే ఉన్నాడు. మరి అంత భగవంతుడైన ఆయన్నే అతను మోసినప్పుడు మనం ఎంత అనే అవగాహన చేసుకోవాలి. శివుడు వారి యొక్క దక్షుడి యొక్క స్థితిని ఎలా అయితే అర్థం చేసుకున్నాడో మనం కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాని మనం చూడండి, ఆ పరమాత్ముడు, ఆ శివయ్య చంద్రుడు దక్షుడు కూతుళ్ళనిచ్చి పెళ్లి చేసినప్పుడు ఒక ఆమెతోనే ప్రేమగా ఉన్నప్పుడు దక్షుడు కూతుళ్ళు అందరూ కూడా వచ్చి, ఇట్లా నువ్వు మాకు పెళ్లి ఇలా చేశావు, అతనేమో ఒక ఆమెనే బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు, మాకు పెళ్లి చేయకుండా బాగుండేది కదా అని బాధపడినప్పుడు అతను వచ్చి చంద్రుడిని శపిస్తాడు, నీకు కుష్టు వ్యాధి రాగాక అని. అప్పుడు కూడా శివుడు న్యాయం చేస్తాడనమాట. దక్షుడి మీద కోపాన్ని, క్రోధాన్ని మొయ్యలేదు, న్యాయబద్ధంగా ఉన్నాడు. అలా మనం కూడా ఎక్కడ న్యాయంగా ఉండాలి, ఎక్కడ క్రోధాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఎక్కడ వారి యొక్క ద్వేషంలో నుండి మనం అవగాహన చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. నిర్లక్ష్యం ఎందుకు చేశారో వారి యొక్క స్థితి అంతే అని అర్థం చేసుకోవాలి. కానీ మనం అప్పుడు ఆయన ఏం చేస్తాడు, శివుడుని పూజిస్తాడు అనమాట. నిజమే కదా, ఈ దక్షుడు శపిస్తాడు కదా, ఆ శాపాన్ని ఆయన తీసేయలేడు, ఎందుకంటే ఆయన చేసిన దాంట్లో న్యాయం ఉంది. మరి శివయ్య అంటే దక్ష ప్రజాపతికి కోపం ఉంది, అయినా సరే ఆయన ఇచ్చిన శాపానికి ఈయన న్యాయం చేస్తాడంటే, మరి నువ్వు అక్కడ తప్పు చేసావు కదా అని. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ చంద్రుడు తపస్సు చేసి శివుణ్ణి కోరుకుంటాడు, నేను తప్పు చేశానయ్యా, పశ్చాత్తాపం చెందుతున్నాను, పరివర్తనతో ఉంటానని. అప్పుడు శివుడు వచ్చి, మరి నువ్వు చేసింది తప్పే కదా, అంతమందిని చేసుకున్నప్పుడు అందరికీ నువ్వు న్యాయం చేయాలి కదా అని అతనికి అవగాహన చేసి, సరే నీకు ఇచ్చినటువంటి శాపాన్ని విమోచనం చేయలేను, దారి తప్పించగలను అని చెప్పేసి ఆయనకు ఒకటి చెప్తాడు అనమాట. అంటే ఇప్పుడు చంద్రుడు చిన్నగా అయిపోయిద్ది, మళ్ళీ పెద్దగా పౌర్ణమి వచ్చిద్ది, మళ్ళీ అది వస్తూ ఉంటాయి. అంటే క్షీణించడం, మళ్ళీ పెరగడం. అంటే ఆయన యొక్క చైతన్యంతో మళ్ళీ పెరుగుతాడు, ఈయన యొక్క శాపంతో తగ్గిపోతూ ఉంటాడు. అలా న్యాయంగా మనం క్రోధాన్ని, కోపాన్ని ఎలా తీసుకోవాలనే అవగాహన చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకనే ఇక్కడ మనం కళంకం ఏర్పరచుకున్నారు అవతలి క్రోధానికి. ఏర్పరచుకుంటే ఎవరికి నష్టం? మనకే కదా. అలా శివుడు దక్ష ప్రజాపతినికి ఇవ్వవలసిన క్రోధం అనేది ఇచ్చేసి దాని లోపలికి మొయ్యకుండా ఎంతో అద్భుతంగా ముందలకి వెళ్ళాడు అనమాట. అందుకనే ఇతరుల ద్వేషం నుండి కళంకాలను కల్పించుకోవడం. దుర్యోధనుడు, ద్రౌపది మరి ఇతరుల యొక్క కళంకాల నుండి వాళ్ళు కళంకాలను ఏర్పరచుకున్నారు కదా. దుర్యోధనుడు నాడు ద్రౌపదికి వస్త్రాభరణం చేయించాడని చెప్పేసి ఆమె కోపంతో, క్రోధంతో మోస్తూ ఉంటుందన్నమాట, ద్వేషం పెంచుకుంటూ ఉంటుంది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు వచ్చి ఏమని చెప్తాడు, నువ్వు ఇది చెయ్యడం ఎంతవరకు కరెక్టు, ఇలా ఆయన గురించి మొయ్యడం, కోపాన్ని, క్రోధాన్ని అవసరం లేదు కదా, దాన్ని తీసేయి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను కదా, నేను చేసిన తప్పు ఉంది కదా, క్షమించేసేయి అని ఆ కోపాన్ని రిలీజ్ చేస్తాడు కృష్ణ భగవానుడు. చేసినప్పుడు ఈమె నిజమే కదా, అది నాకు అవసరం లేదు కదా అనేసి ఆమెలో ఉన్నటువంటి కోపాన్ని బయటికి రిలీజ్ చేసేసిద్ది అనమాట. అందుకనే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అవతల వారి కళంకాల నుండి, అవతల వాళ్ళు కోపం నుండి కళంకం వచ్చింది, నిర్లక్ష్యం నుండి కళంకం వచ్చింది, భయం నుంచి కళంకం వచ్చింది, ద్వేషం నుంచి కళంకం వచ్చింది. వీటన్నిటిని ఎలా తీసుకోవాలి?
వాటిని ఎలా జయించాలి? మనకొచ్చే ఆది భౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలు, ఆది దైవిక తాపాలు అనే 3 రకాల వాటిల్లో నుంచి మనం బుద్ధిని వికసింప చేసుకోవాలని, ఒకటి భగవంతుడు పెట్టే పరీక్షల్లో మనం పాస్ అవుతూ ఉండాలని, ఇంకా 20% కర్మలు మన భగవంతుడు ఇచ్చినప్పుడు వాటిని మనం మీద మనం నింద వేసుకోకుండా ఎలా జీవించాలి, అలా వేసుకున్నప్పుడు మనలో కళంకం మనల్ని మనమే కళంకించుకొని చనిపోవడం అనేది ఇప్పుడు చాలా మంది జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అలాంటివన్నీ కూడా వాటిని ఎలా దాటాలి? ఇప్పుడు 2 ఎగ్జాంపుల్ చెప్పాము. దుర్యోధనుడు, ద్రౌపది. ఇంకా శివ పరమాత్ముడు, దక్ష ప్రజాపతి గురించి ఇద్దరు గురించి చెప్పుకున్నాం ఎగ్జాంపుల్ గా. ఇంకా చూడండి, వాటన్నిటి నుంచి దాటి ముందలకు రావాలంటే మనం ముందరగా ఆనందంగా ఎలా జీవించాలనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఎలాగా? మనం భూమి మీదకి వచ్చేటప్పుడు అసలు ఆనందంగా జీవించడానికే వస్తాం. ఉండాలని మనం అందరం వస్తాం. మనం పుట్టేటప్పుడు ఆనందంగానే పుడతాం, బాధతో పుట్టం, బాధతో చేస్తాం. మరి మన ఆనందం ఎప్పుడు పోతుంది అంటే మనము మన ఆనందానికి విగుత కల్పించినప్పుడు మనకి బాధ వస్తుంది, ఆనందం పోతుంది. ఏడుస్తూ చావడం అనేది వేరుంటది అనమాట. ఇప్పుడు బాధతో పుడతాం, ఏడుస్తూ చేస్తాం. అంటే బాధతో ఎందుకు పుడతాం? మన ఆనందానికి విగుత కలిగినప్పుడు బాధపడుతూ చస్తాం అనమాట, ఏడుస్తూ కాదు. సారీ ఫ్రెండ్స్. అయితే మనిషి భూలోకానికి బిడ్డ పుట్టేటప్పుడు ఆ ఇరుకు సందులో నుంచి రావాలి కదా. రావాలన్నప్పుడు వాడికి ఇబ్బంది కలిగిద్ది కదా. చిన్నగా ఆ శరీరం అనేది చిన్నగా మారిపోవాలి, బయటికి రావాలి. ఇలా మనం వచ్చేటప్పుడు బయటికి వస్తాడనమాట. మోర్ డైమండ్స్ లో మనం ఆ లైట్ వెలుతురు అవన్నీ కూడా బయటికి రాగానే ఆ లైటింగ్ వెలుతురు అనేది చూసినప్పుడు తనలో ఆ ఏడుపుతో పుడతాడు మనిషి. అంటే అది అది కూడా అక్కడ ఇబ్బంది ఉంటుంది కాబట్టి పుడతారనమాట. భయంకరమైన సిచ్యువేషన్స్ లోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా అమ్మ పొట్టలో ఎంతో ఆనందంగా తను ఉంటాడు. వాడికి అదే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బాధపడాడు అనమాట. బాధపడిన బిడ్డని మనం ఎక్కడా చూడం కదా. వాడు బాధపడిన బిడ్డను మనం ఎక్కడా చూడం. ఎక్కడ ఎందుకు పుట్టావురా దేవుడా, ఈ తల్లికి ఎందుకు పుట్టాను దేవుడు అని దేవుడా అని పిల్లలు ఎప్పుడు కూడా అనరు అనమాట. పెద్దవాళ్లే అంటుంటారు, ఇక్కడ ఎందుకు పుట్టాం, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎందుకు వచ్చాం. మనం పుట్టేటప్పుడు సంతోషంగానే పుడతాం, కోటి ఆశలతో పుడతాం. పుట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకోవడానికి పుడతాం. పుట్టిన తర్వాత ఏం చేస్తాం? మన ఆనందాన్ని కోల్పోతాం. ఇతరుల యొక్క జెల్స్కి వాళ్ళు ఇలా అన్నారు కదా అని చెప్పేసి మనల్ని మనమే నిందించుకోవడం, కళంకం ఏర్పరచుకుంటాం. ఇలా మలినాలని పూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దాకా పూసుకున్నాం అనమాట. ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఎలా కూడా పూసుకోకూడదు అనేది సాధన చేస్తూ ఉంటాం అనమాట. మరి వాళ్ళు 5గురు ధర్మ సంస్థాపన కోసమే కదా చేసింది. కానీ వాళ్ళకి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది? ఆల్రెడీ ఎందుకు కృష్ణ భగవానుడు చెప్పిన మాట వినలేదు అని అంటే, ఒకలాంటి వాళ్ళకి వాళ్ళే నింద అనేది వేసుకున్నప్పుడు రాబోయే తరాల్లో ఈ రోజు కూడా ఇంకా 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 ముందర రాబోయే తరాల్లో వాళ్ళకి కూడా భగవద్గీతలో వాళ్ళకి ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయి. అందుకనే పాండవులు రాబోయే తరంలో మమ్మల్ని ఇలా అంటారు కదా అని అంటే దాన్ని ఎలా తుడి చేసుకోవచ్చు అని ఆడికి వెళ్ళి సాధన అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలా ప్రతిదీ కూడా మనల్ని మనం తీసేసుకోవచ్చు అనమాట. అందువల్ల మన దుఃఖాన్ని ఆనందాన్ని తెచ్చుకోవడం లేదు, ఆల్రెడీ ఉన్న ఆనందాన్ని కోల్పోతున్నాం. అందులో ఒక ఆనందం గురించి చెప్పుకోండి. మనం ఆనందాన్ని ఎలా కోల్పోతాం అనే దాని గురించి చెప్పుకుంటున్నాం అనమాట. సృష్టిలో భూమి మీదకు రావడమే ఆనందం. ఆనందానికి మురికి పూసుకున్న అందువల్ల మన ఆనందం పోయింది. మనం దుఃఖంలో ఉన్నాం. ఆ దుఃఖం నివారణ కోసం అనేక పనులు చేస్తూ ఉంటాం. సృష్టి సమస్తం ఆనందంలోనే ఉంది. మరి అంతే కదా. ఒక పక్షి ఎగురుతుంది గాలిలో, గాలికి అనుగుణంగా పక్షి ఎగరదు. పక్షి
ఆ పక్షి ఆ గాలిని తనకు అనుగుణంగా మార్చుకుంటుంది. అంటే మనకు వచ్చే సమస్యలను కూడా, మనకు వచ్చే కళంకాలను కూడా మనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఈ సృష్టిలో ఎవరికి బాధ లేదా? ఉన్నాయి కదా! ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా. వాటి వల్లే కదా కళంకాలను ఏర్పరుచుకునేది. అలాంటి కళంకాలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది భౌతిక దేహ పరంగా వచ్చేది కాదు. మనం ఇలా వాళ్ళు నువ్వు ఇలా చేసి ఉండకపోయి ఉంటే నువ్వు ఇలాంటి బాధ అనుభవించే వాళ్ళవు కాదు కదా అనే వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని లోపలికి తీసుకుంటాం. మనం ఆలోచించడం మొదలు పెడతాం. అప్పుడు మనకి మనం కళంకం ఏర్పరచుకుంటాం. నేను ఈ డబ్బులు అందులో వేయకుండా ఉంటే బాధను అనుభవించే వాళ్ళం కాదు కదా! నేను వారి మధ్యలో వేళ్ళు పెట్టకుండా ఉంటే నేను అందులో బాధ్యురాలిని అయ్యేదాన్ని కాదు కదా! ఇదంతా నా వల్లే జరిగింది. నా వల్లే జరిగింది. నేనెందుకు బ్రతకాలి? అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అయినప్పుడు కూడా నేను అతనికి తగిన భార్యని కాదు, అతను నాకు తగిన భర్త కాదు అని కళంకాలను ఏర్పరచుకుంటారు. మానసికంగా బాధలోకి వెళ్ళిపోతారు. వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికి కూడా చచ్చిపోవడానికి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా పురోగమిస్తారు. చూశారు కదా ఇప్పుడు ఒక ఆమె అలా పిల్లల్ని తీసుకెళ్ళి ఆమె చచ్చిపోవడమే కాకుండా పిల్లల్ని కూడా ఇది చేసుకుంది. ఆమె కళంకం పూసుకుంది. ఇప్పుడు నేను ఒంటరిని అంటే నేను నిజంగానే ఒంటరిని. నేను ఒంటరిని కాదు. నేను నేర్చుకోవడానికి వచ్చాననే జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఎంత చదువుకున్నోళ్ళైనా కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మనం ఎంతో మందిని చూస్తున్నాం. కానీ దేహానికి విముక్తినిస్తావు కానీ ఆత్మకి విముక్తిని ఇవ్వలేవు కదా ఇలా ఆత్మహత్య చేసుకుంటే. ఆ తర్వాత పడే బాధ, ఆత్మక్షోభ అనేది ఎంతో క్రూరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే అలాంటి వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఎంతో తర్వాత ఆనందంగా జీవిస్తారనమాట. వాళ్ళకి వాళ్ళే కళంకాలను ఏర్పరచుకుంటారు కదా! ఈ నిష్కళంక సాధన చేసినప్పుడు అలాంటి వ్యక్తులకి నువ్వు సేవ చేసే భాగ్యాన్ని మాస్టర్స్ ప్రసాదిస్తారు ఫ్రెండ్స్. అలా అది మాకు వంశీ సార్ చెప్పారనమాట. మేము మా గురువు గారైనా అది మేము చేయడం, ఆచారంలో పెట్టడం, యూనివర్స్ సేవ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అది ఇంకా ఎంతో మందికి ఇది వెళ్ళాలనే తపనతో చేస్తున్నాం అనమాట. కాబట్టి అలా ఒక మనిషి సూసైడ్ దాకా వెళ్ళి బ్యాక్ రావడం అంటే ఎంతో అద్భుతం కదా ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్యామిలీ ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ పిల్లలు ఎంతో అద్భుతంగా జీవిస్తారు. ఆ తర్వాత ఆలోచిస్తారనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఈ దుఃఖాన్ని మనకి ఆనందం అనేది కలిగిద్ది. ఆనందం ఏం చేయాలి? మన కుటుంబంలో జరిగే వాటిని ఎప్పటికప్పుడు మెమరబుల్స్ ని వెనక్కి తీసుకోవాలి. మనం అన్నీ కూడా అందమైన బొమ్మల్ని అట్టపెట్టెలో అడుగునేసి పైనేమో దుమ్ము ధూళి కప్పేస్తాం. కానీ అందమైన బొమ్మల్ని అప్పుడప్పుడు తీసి చూసుకొని ఆడుకోవాలన్నమాట. అంటే మన జీవితంలో జరిగే అందమైన అనుభవాలు ఉంటాయి. అందమైన ఆనంద క్షణాలు ఉంటాయి. వాటిని ఏం చేయాలి? గుర్తు చేసుకొని మళ్ళీ పిల్లలు కూర్చున్నప్పుడు కూడా పిల్లలకు కూడా తెలియపరుస్తూ ఉండాలి. అప్పుడు మన ఆనందం అనేది క్షీణించదు కదా! మనకు అప్పుడు అలాంటి థాట్స్ రావు కదా! అందుకని ఎప్పుడైనా ఆనందంలోనే మనం ఉంటాము. కానీ ఏదో ఒక బాధ, భ్రాంతి, దిగులు, ఆత్మనిందిత భావం ఇవన్నీ కూడా వస్తాయి. ఇందులో చూడండి, ఈ ఆనందం ఎలా వస్తుంది అనంటే మళ్ళీ మనం ఆనందం కోల్పోతాం కదా! ఆనందం వేరు, దుఃఖం వేరు ఫ్రెండ్స్. దుఃఖం వేరు. దుఃఖం అంటే లోపల నుండి వస్తుంది. ఏడుపు అంటే పైకి వస్తుంది అనమాట. అంటే మనం బాధ వచ్చినప్పుడు ఏడవాలి. ఈ బాధ వచ్చినప్పుడు అంటారు చాలా మంది మగోడు ఏడవకూడదు, ఆడవాళ్ళు ఏడవచ్చు అంటారు. కానీ బాధకి మగవారేముంది, ఆడవారేముంది, ఎవరైనా ఒకటే కదా! అందుకే మనకు దుఃఖం వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు చేయాలి. మళ్ళీ దాన్ని యథావిధిగా మనం ముందరకు వెళ్ళాలి. దాన్ని దుఃఖంగా లోపలికి తీసుకుంటే ఈ నిష్కళంకం వచ్చింది అనమాట. అంటే లోపల నేను ఇలా కదా అనే బాధలోకి వెళ్ళినప్పుడు మనం దుఃఖంగా మారిపోయింది. దుఃఖంగా మారిపోయి మనం అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకు ఈ ఆనందంగా మనం జీవించడానికి 5 రకాలుగా ప్రయత్నాలు అనేది చేయాలి. ఒకటి ఏమనంటే ఉడికిపోనంత కాలం మన యొక్క ఆనందం చెదరదు. చూడండి, ఉడికిపోనంత కాలం. ఇందులో అన్నమయ్య
శ్రీవారిని చూసి ఏమన్నాడు, జగడపు తనమున జాజర అని పాట పాడారు. అమ్మవారి యొక్క చూపుల మీద రాశారు, శ్రీవారి చెక్కిళ్ళ మీద రాశారు. మరి ఆయన ఎందుకు ఉడికిపోలేదు? శ్రీవారు అలా ఉన్నారు కదా, ఆయన ఎందుకు అంత అద్భుతంగా హనుమాచార్య కీర్తనలు రాశారు, వారి శృంగారాన్ని వర్ణించారు కదా, అలా 32 సంకీర్తనలు రాశారు కదా, ఎందుకంటే ఆయన ఉడికిపోలేదు కాబట్టి. అంతే కదా. ఇప్పుడు మనకి స్పిరిచువల్ జర్నీలైనా మన భౌతిక జర్నీలైనా ఉడికిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి ఇంత ఆస్తుంది, ఇంత బంగారం ఉంది, మాకేం లేదు అని ఉడికిపోతూ ఉంటాం. ఉడికిపోయినంత కాలం ఏమైద్ది? మన ఆనందం పోయిద్ది. అందుకే మనం ఎప్పుడు కూడా ఉడికిపోకుండా ఉండాలి. అలా మరి అదే భృగు మహర్షి కూడా అంతే కదా, ఏం చేశాడు చూడండి. శ్రీమన్నారాయణుడు దగ్గరికి వెళ్ళాడు, ఆయన లక్ష్మీదేవితో ఉన్నారు. ఆయన ఏమని వచ్చాడు, ఇంత మహర్షి వస్తే నువ్వు అలా లోపల ఉంటావని చెప్పేసి గుండెల మీద తన్నాడు. ఈ రోజు కూడా భృగు మహర్షి గురించి ఆయన మరి ఉడికిపోయాడు కదా, శ్రీమన్నారాయణుడు ఉడికిపోయాడా? మనకి భక్తి యోగంలో ఏమంటారంటే ఆయన కన్నును నొక్కడానికి ఆ కాళ్ళు పట్టుకున్నారు అంటారు. ఆధ్యాత్మికంలో ఏమంటారంటే శ్రీమన్నారాయణుడు అంతటా ఆయనే పరిస్థితికి సరెండర్ అయ్యాడు, మనమెంత సరెండర్ అవ్వాలనే జ్ఞాన కోణంలో చెప్పుకుంటున్నాం అనమాట. అలా మనం ఈరోజు కూడా ఆయన్ని అలా అంటాం అనమాట. ఆయనలో అహాన్ని తీసేయడానికి అలా చేశాడు. అలా మనలో కూడా అహాన్ని తీసేయడానికి, మనలో ఆనందం అనేది రావాలంటే ఉడికిపోకుండా ఉండాలి, ఉడికిపోకుండా జీవించాలి. మరి గుండెల మీద తన్నాడు, అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటాడు. నా తప్పు అయిపోయింది అయ్యా, ఓ భృగు మహర్షి, ఓ ఋషివర్య అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు అనమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా మానవుడు లాగా ఉన్నవాడే దేవుడు అంటాడు. మానవుడు రూపంలో భగవంతుడు వచ్చి న్యాయం చేస్తాడు అని, ఇది న్యాయం అని రంగులు పులిమేస్తామన్నమాట. ఇది న్యాయమేనా అని మనం రంగులు పులిమేసాం కదా. శ్రీమన్నారాయణుడిని గుండెల మీద దన్నాడే భృగు మహర్షి ఏం మనిషి అని. కానీ ఈ రోజు కూడా ఆయన ఎంతో అద్భుతంగా విశ్వంలో ఉన్న జీవరాశులకు ఆహారాన్ని అందిస్తున్నారు శ్రీమన్నారాయణ. అసలు కారణం ఉడుకుతనం. కనుక మన ఆనందానికి మనం రక్షించుకోవాలంటే ఉడుకుపోనంత కాలం మనం కళంకం అనేది ఏర్పరచుకోము. అప్పుడు మనం ఎంతో అద్భుతంగా జీవిస్తామని ఈరోజు చరిత్రలో శ్రీమన్నారాయణుడు నిలిచిపోయాడు అనమాట. అందుకే చూడండి, అన్నమాచార్యుల వారు 32 సంకీర్తనలు రాసి 95 సంవత్సరాలు జీవించారు. ఎందుకంటే ఆ సంకీర్తనలు పాడుతూ అందులో ఉన్న వర్ణాతీతమైన శ్రీవారి యొక్క తత్వాన్ని జ్ఞానకోణంలో అమర్చారనమాట ఆయన. అందుకే అన్నమాచార్యులు అలా ఉన్నారు, భృగు మహర్షి వారు ఇలా ఉన్నారు అని ఇద్దరు గురించి మనం చెప్పుకుంటున్నాం. అందుకే కళంకం అనేది మనమే ఏర్పరచుకుంటాం అనేది ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. ఇంకా సమస్యల విషయంలో ట్యూనింగ్ సాధ్యం అయినంత వరకు మనం కళంకం ఏర్పరచుకోం. ట్యూనింగ్ అయితేనే మన యొక్క కళంకం రాదు, రక్షణ అనేది ఉన్నట్లే. సమస్య వచ్చింది అంటే ఏదైతే మనకి సమస్య వచ్చిందో దానికి మన మైండ్ని ట్యూనింగ్ చేసుకోవాలి. ఇది వచ్చింది కదా ఆ సమస్య, నేను మోయగలిగితేనే నాకు వచ్చింది కదా, నేను ఎంత మోస్తున్నానంటే నేను ఎంత గ్రేట్ సోల్ని అని మనల్ని మనం ట్యూనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఏమైద్ది, మనకు రక్షణ పోయిద్ది, మనకు కళంకం వచ్చింది. ఇప్పుడు కళంకం వచ్చింది, నాకు ఒక దుఃఖం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యతో ఏడుస్తూ దుఃఖంతో ఉన్నట్లయితే అక్కడే ఉండిపోయేవాళ్ళం. లేదు, దాన్ని ట్యూనింగ్ చేసి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను కదా, యూనివర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చింది కదా అని అనుకున్నప్పుడు నాకు రక్షణ ఉంది కదా, అప్పుడు నాలో కళంకం అనేది ఉండదు కదా. కళంకం వస్తూ ఉంటుంది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా, కానీ మనం ఏం చేయాలి, ట్యూనింగ్ చేసుకోవాలి మనకు వచ్చిన సమస్యని. దీని ద్వారా నేను ఏదో నేర్చుకోవాల్సింది ఉంది. అనారోగ్యం వచ్చింది అనుకోండి, నాకెందుకు వచ్చింది, అనారోగ్యం రాకూడదు, పెద్దవాళ్ళు అవుతున్నాం కదా, వచ్చింది అనే జ్ఞానంతో ఆలోచించాలి. నాకెందుకు వచ్చిందంటే ఆల్రెడీ అరగదీసి వాటిని
ఇప్పుడు దాకా పనులు చేస్తున్నాం కదా, అందుకే వచ్చిందబ్బా అనే జ్ఞానం చేయాలి. అప్పుడు ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క ఎనర్జీ మళ్ళీ వస్తుంది అనమాట. మనకి వచ్చినప్పుడు అది ఒక సమస్యలా మనకు కనపడదు. కానీ మనం ఏం చేస్తామంటే, అయ్యో నాకు అనారోగ్యం వచ్చిందే, ఇది ఒక సమస్యలా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ సమస్యను కూడా మనం తీసేసుకునవచ్చు, అప్పుడు మనకు రక్షణ వస్తుందని మనం తెలుసుకోలేం. అలా మనం ట్యూనింగ్ చేసుకోవాలి మనల్ని మనం. నాకు ఈ బాధ వచ్చింది అంటే యాక్సెప్ట్ చేయాలి. మనం యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది, బాధ ఎక్కువగా కనపడుతుంది. చాలా మంది అంటారు, ఈ బాధ వచ్చింది కదా, ధ్యానం చేస్తున్నాం కదా, తొందరగా ఎందుకు పోదు అంటారు. మన కర్మ కడిగే కొద్దీ మనకి పోతుంది అనే జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం ఆ ప్రశ్న వేసుకోమన్నమాట. వేసుకున్నా కూడా దానికి సరైన జ్ఞానాన్ని తీసుకుంటాం. అలా సమస్యల్లో నుంచి మనం ట్యూనింగ్ చేసుకున్నప్పుడు మన యొక్క కళంకాన్ని మనం ముందలకు తీసుకెళ్ళగలం. మనం కళంకం అనేది ఏర్పరచుకోమనేది తెలుసుకుంటాం. కంపారిజంలో ఆదురుద లేనంత కాలం మన మీద మనం కళంకం ఏర్పరచుకోం, మన ఆనందం కూడా పోదు, చెక్కు చెదరదు. కంపారిజన్ చేసుకుంటాం కదా, చేసుకోవాలి. దాంట్లో ఆదురుద ఆదురుద అనేది ఉండకూడదు. ఆదురుద ఎక్కడ ఉండాలి, జ్ఞానం నేర్చుకునే దాంట్లో ఉండాలి. అందుకని కంపారిజన్ లో ఆదుర్దా లేనంత కాలం అంటే కంపారిజన్ చేసుకోవాలి. లేదా ఎదుటివారు ఎవరైనా సరే ఉన్నారనుకోండి, కంపారిజన్ చేసుకోవాలి. వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారు, నేను కూడా అలా చదువుకోవాలి, ఇంకా బాగా చదువుకోవాలని కంపారిజన్ చేసుకోవాలి. అందుకని వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు అని అజ్ఞానంలోకి వెళ్ళకూడదు. ఇంకా మధురంగా చెప్పాలి, మన యొక్క మాట మధురమైపోవాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కానీ దానికి మనం ఆదుర్త ఉండకుండా, ఉడుకుపోతనాన్ని ప్రదర్శించకుండా, సమస్యని ట్యూనింగ్ చేసుకుంటూ మనకు వచ్చిన వాటిని డెవలప్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే, ఉడికిపోతాం, కంపేర్ చేసుకుంటాం, మనకు వచ్చిన సమస్యని ట్యూనింగ్ చేసుకోం, ఎందుకు వచ్చిందో కారణం ఏంటో తెలుసుకోము. అప్పుడు డెవలప్మెంట్ అనేది ఉండదు, మనకు మనమే అజ్ఞానంలోకి పడిపోతాం. అందుకనే దాన్నే విచిత్రం, అదే విచిత్రం. అందుకే కంపారిజన్ ఉండకూడదు అంటారు చాలా మంది. ఉండాలి, కానీ కంపారిజన్ ఎక్కడ ఉండాలి, దానిలో ఆదుర్త ఉండకూడదు. అంటే కంపారిజన్ ఎక్కడ ఉండాలి, దాంట్లో ఆదుర్త ఉండకూడదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఫ్రెండ్స్, పిల్లలు చదువుతూ ఉంటారు, వాళ్ళ యొక్క స్థితిని గతిని బట్టి మనం ఏం చేస్తాం, అదిగో వాడు చూడు, వాళ్ళలాగా చదవాలి నువ్వు అంటాం, అదిగో వాళ్ళ చదవాలంటాం, వీళ్ళ చదవాలంటాం. అలా అనకూడదు పిల్లల్ని. తల్లిదండ్రి పిల్లలకి మార్గదర్శకులు. మనల్ని చూపించి మనం పిల్లల్ని పెంచాలి ఫ్రెండ్స్. మేము ఇలా పెరిగాం నాన్న, మీకు ఇప్పుడు ఇంకా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి అని అప్పుడప్పుడు మనం పడిన కష్టాన్ని వాళ్ళకి చెబుతూ ఉండాలన్నమాట. చాలా మంది ఏమంటారంటే, అబ్బబ్బా మరి పిల్లలకి మన కష్టం తెలియకుండా పెంచాలంటారు. లేదు, మన కష్టం తెలియాలి, మనల్ని చూస్తూ వాళ్ళు పెరగాలి. మనం ఎలా పెరిగామో వాళ్ళకి అప్పుడప్పుడు చెబుతూ ఉండాలి, ఆదుర్త పడకుండా మెల్లిమెల్లిగా చెబుతూ ఉండాలి. ఒకేసారి చెబితే వాళ్ళ మైండ్లో తీసుకోలేరు. అలా ఇక్కడ మన పిల్లల విషయంలో అవ్వచ్చు, పెద్దవాళ్ళ విషయంలో అవ్వచ్చు. మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు చెప్పిన మాట వినరు అని అంటూ ఉంటాం. పెద్దల పట్ల మనం ఓర్పుతూ ఉండాలి, పిల్లల పట్ల బాధ్యత ఉండాలి. కాబట్టి అందుకని ఆదుర్త ఉండకూడదు. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకోకపోతే ఎదుగుదల ఉండదు అంటారు. అవును, ఉండదు. ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. అందుకని మనకు తెలుసుకుంటున్నాం. థౌజండ్స్ ఆఫ్ జాయ్లో ఆనందానికి సహస్ర బీజాలు ఆనంద్ కరుణేష్ గారు అందించారు మనకి. సరస్వతి దేవి దగ్గర, సీతమ్మ అమ్మవారి దగ్గర, లక్ష్మీదేవి దగ్గర ప్రశ్నలు వేసి, మరి అంతే కదా. ఇప్పుడు చూడండి, చాలా మంది సీతమ్మ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసింది, భౌతిక కోణంలో రామాయణాన్ని ఎంతో మార్చేశారు. కానీ సీతమ్మ అమ్మవారు చెప్పింది ఏంటంటే, నేను అగ్ని ప్రవేశం రావణుడు నన్ను చేయించలేదు, నేను అడవులకు వెళ్ళలేదు, అసలు ఇదంతా కూడా ఉట్టిదే అని చెప్పి చెప్పింది అనమాట. ఆమె జ్ఞానం అందించారు. ఎందుకు అందించారు అని అంటే, ఆమె నిజమైన తత్వాన్ని ఆయన
ఆనంద్ కరుణేష్ గారు అందరికి తెలియాలి, స్త్రీలు ఇలా అయ్యింది, ఇలా జరిగింది అనేది అందులో వచ్చిద్ది అనమాట. ఆ జ్ఞానం ఉందన్నమాట. ఆమె అందించారు. అడవులకు కూడా పిల్లల్ని నేను రోజు తీసుకెళ్ళి పిల్లలకి వనంలో పెరిగితే ఎలా ఉండాలి, జంతువుల్ని ఎలా ప్రేమించాలి, చెట్లను ఎలా ప్రేమించాలి, రాజ్యంలో పెరిగితే ఎలా ఉంటారు, అడవుల్లో పెరిగితే ఎలా ఉంటారు అనేది ఆమె పొందిన అనుభవాన్ని వాళ్ళ బిడ్డలకు తెలియపరచాలని ఆమె రోజు వెళ్ళేదనమాట. ఇదంతా కూడా వాల్మీకి రాశారు కదా, ఇది నిజమేనా అంటే రాశారా, దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం అన్ని మారిపోయినాయి అని చెప్పేసి సీతమ్మ అమ్మవారు ఆ యొక్క జ్ఞానాన్ని అందించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, అలా మనం అందులో చాలా ఆనందకరమైన ఈ యొక్క కంపారిజన్ ఇవన్నీ లేనిదంతా కూడా అందులో ఉందన్నమాట. కానీ అందుకని అందులో చాలా ఆనందం ఉంది. దాన్ని రక్షించుకోవాల్సింది మనమే కనుక దాన్ని స్వయం బాధ్యత మీద నేర్చుకుంటున్నాం. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం గౌరవించుకోవడం, మనల్ని మనం ఉన్నతీకరించుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా ఆదుర్ద అనేది ఉండదు ఫ్రెండ్స్. ఆదుర్ద ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనేది మనం తెలుసుకోగలుగుతాం. అలా మనం ఉండి ఇప్పుడు చూడండి, గిన్నెలు అయితే ఎన్ని సార్లు తోగుతాం. మన గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో, వాటిని తోమి కడిగి ఆడపడేస్తాం. కానీ మనం ఏం చేస్తాం? మనకు ఆనందం వచ్చిద్దా ఇవన్నీ కడిగితే? చెప్పండి, రాదు కదా. మన ఆనందం మొత్తం పోతుంది. అంటే స్వయం బాధ్యత. అంటే ఆ గిన్నెలు కడిగితే ఆ గిన్నెల వాటికి శుభ్రంగా ఉంటాయి. మరి మనల్ని ఎప్పుడు మనం కడుక్కోవాలి, మనలో ఉన్న గుణాలను ఎప్పుడు మనం తీసుకోవాలి, మన సంతోషాన్ని ఎప్పుడు రక్షించుకోవాలి, మనల్ని ఎప్పుడు టెన్షన్ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కలిగినప్పుడే కదా మనం కళంకం అనేది ఏర్పరచుకోము, మనలో ఆదుర్ద అనేది కూడా రాదనమాట. ఇలా మనం కంపారిజన్ ఉడికిపోయినంత కాలం సమస్యల విషయంలో ట్యూనింగ్ చేసుకోవడం, తెలిసిన మార్గాన్ని ప్రయాణించగలిగితే మనకి కళంకం రాదు, మన యొక్క ఆనందం కూడా పోదు. తెలిసిన మార్గం, తెలియని మార్గం. ఇప్పుడు చూడండి, ధ్యానంలో కూడా చాలా మంది ఆ చక్రాస్ యాక్టివేట్ చేస్తారంట, కుండల్ని యాక్టివేట్ చేస్తారంట. ఇక్కడ చేస్తా ఉంటాం, ఆశ కలిగిద్ది అనమాట. మనిషికి ఆశ కలగంగానే ఏం చేస్తారు? మళ్ళీ ఆడిపోతారు. తెలియని మార్గం. వాళ్ళు సాధన చేశారు, మనం కూడా సాధన చేద్దామని వెళ్ళినప్పుడు ఏమైద్ది? అందులో ఇది అన్నీ ఎదురవుతాయి. ఇప్పుడు ఒక ఆమె ఉన్నారు ఫ్రెండ్స్, ఒక ఆమె కుండలి యాక్టివేషన్ అని చెప్పేసి ఆమె నేర్చుకుందంట. ఇది మీరు వింటే కొంచెం జోక్గా అనిపిస్తుంది, కానీ ఇది సీరియస్ అనమాట. అయితే కుండలి యాక్టివేషన్ చేస్తే నేర్చుకున్నాక ఆమె ఎవరి దగ్గర నేను ఇలా నేర్చుకున్నాను అది ఇదని వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. అయితే ఇంకా అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆమె ఏం చేసిందంటే, కొన్ని రోజులకి నా యొక్క కుండల్ని యాక్టివేట్ అయింది కదా, వాళ్ళు దొంగిలించారు, నేను వాళ్ళకి చెప్పాను కాబట్టి అని అన్నారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత అజ్ఞానంలో ఉంటారంటే మన వాళ్ళు. ధ్యానం చేసినా కూడా దాన్ని మితిమీరినప్పుడు ఎంత ఈ పిచ్చిలోకి వెళ్ళిపోతారో అంత పిచ్చిలోకి వెళ్తాం. అందుకే మనం అన్నీ వినాలి, అందరిది వినాలి. మన యొక్క మనసుకి మనకి ఏది కనెక్ట్ అయిద్దో అది చేసుకోవాలి. అంతేగాని మితిమీరింది ఏది కూడా మనం చేయకూడదు. మితిమీరింది మనం చేసినప్పుడు మన యొక్క స్థితి గతించిద్ది అనేది చెప్పడానికి చెప్తున్నాం. అయితే ఆమె ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ ధ్యానం చేయడం వల్ల ఇలా జరిగింది అలా జరిగిందని అన్నప్పుడు నేను ధ్యానం చేయటం వల్ల ఏం జరగదు బాబు, మనం ఏదైనా మితిమీరి అతి చేసుకున్నప్పుడు అలా జరుగుతుంది, కాబట్టి అందరినీ ఇక్కడ మీరు అనకూడదు అని వాళ్ళ బాబుకి చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అందుకనే మనం తెలిసిన మార్గాన్ని ప్రయాణిద్దాం. ఇప్పుడు వెళ్తున్నాం కదా, అందరం మాస్టర్స్ దగ్గర జ్ఞానం తీసుకుంటున్నాం కదా, మనం దాని ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? మన యొక్క ఆనందం పోదు, మనం కళంకాన్ని ఏర్పరచుకోమన్నమాట. మరి అక్కడ కళంకం ఏర్పరచుకుంది కదా, ఇంకా నేను బ్రతకూడదు, నా యొక్క కుండలిని యాక్టివేషన్ నేను చేసింది వేరే వాళ్ళు తీసేసుకున్నారు, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని అలాంటి డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళి తను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మనకి కొంతమంది కనెక్ట్ అవుతారు,
వాళ్ళు ఎందుకు కనెక్ట్ అయ్యారు అనేది అప్పుడు అర్థం కాదు. ఆ యొక్క జీవన పర్యంతం మనం ప్రయాణం చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళకి మనతో ఏదో ఇలా గైడెన్స్ కానీ ఏదో ఉంటది అనమాట. కారణ సంబంధం లేనిది ఎవరు మనకి కనెక్ట్ అవ్వరు కదా. అలా వాళ్ళకి వస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారని బాధపడకూడదు. అందుకనే పత్రిజీ గురువు గారు చూడండి, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళు కూడా సాధకులే కదా, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలని చెప్తా ఉంటారు కదా. అలా మనం తెలిసిన మార్గాన్ని ప్రయాణం చేయాలి. ఈ రోజు ఎంతమంది దుఃఖంలో ఉండడానికి కారణం, బాధలో ఉండడానికి కారణం, సమస్యల్లో ఉండడానికి కారణం తెలియని మార్గంలో వెళ్ళడం. అవతలి వాడు ఎవరైనా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో వేళ్ళు పెట్టడం, నేను చేద్దాం అనుకోవడం, భౌతికంగా కూడా చూడండి. ఇప్పుడు ఇందాక చెప్పింది ఆధ్యాత్మికం, ఇప్పుడు చెప్పేది భౌతిక జీవనం బాగుంటేనే కదా మనం ఆధ్యాత్మిక జీవనం కూడా బాగుండేది. అలా కళంకం అనేది ఏర్పరచుకుంటాం. వ్యాపారం చేస్తాం, నష్టం వచ్చింది, అయ్యో నా వల్లే కదా ఇలా జరిగింది అని మనం బాధపడతాం, మనం కళంకం ఏర్పడతాం. నేను ఎంత చేశాను కదా అని. పని లేని మంగళవాడు పిల్లి పిల్లి తల కొరిగాడు అంటాడు. పని లేని మంగళవాడు పిల్లి తల కొరగడంలో తప్పే ఉంది. కరోనా వచ్చినప్పుడు ఆయన పని ఏముంది, తల కొరగడమే కదా. ఆయన పని పోకుండా ఆ తలని కొరిగాడు. అంటే ఆయన వృత్తిని ఆపుకోకుండా పిల్లిని తీసుకొచ్చి కొరిగాడు. అట్లాగని కాకుండా ఆయనకు తెలియని దాంట్లో వెళ్ళి పెట్టలేదు కదా. ఈ రోజు తమ ఆనందాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణం తెలియని మార్గాల్లో వేళ్ళు పెట్టడమే. అందుకే ఆ యొక్క కళంకం కూడా వచ్చింది. అందుకనే తెలిసిన మార్గంలో నడవండి. శరీరంలో ఆర్థికంలో, కుటుంబంలో అన్నిటిలో తెలిసిన మార్గమే, తెలియని మార్గంలో వేళ్ళు పెట్టడం వల్ల ఎందుకు మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆనందాన్ని, మన యొక్క మంచి మార్గాన్ని కోల్పోకుండా ఉంటాం అన్నమాట. మన నీడ మనల్ని వెక్కిరించినంత కాలం, వెక్కిరించకపోతే మన ఆనందం, మన యొక్క కళంకం రానట్లే. మన నీడ, మనకు ఒక నీడ ఉంటుంది. అంటే ప్రతి మనిషికి తన లోపల ఒక నీడ ఉంటుంది. ఒక లోపల వాడు ఉంటాడు. వాడితో వాడిలో ఉన్న లోపల వాడిని మనం ఎక్కిరించకూడదు. మన లోపల అంటే ఆత్మస్వరూపుడు ఉంటాడు కదా, నువ్వు ఇలా చేసావని ఎక్కిరిస్తూ ఉంటాడు. ఎక్కిరించినప్పుడు మన లోపల ఆనందం పోయిద్ది, మనకి కళంకం అనేది వచ్చింది అనమాట. కళంకం వచ్చినప్పుడు మన యొక్క ఆనందం పోయినట్లే కదా. అది వెనక నుండి పొడుస్తూ ఉంటుంది, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, అలా చేయడం తప్పు, వాళ్ళ పట్ల ఎందుకు అలా మాట్లాడావు, నువ్వెందుకు ఈ పిచ్చి పని చేసావు, వద్దు వద్దు అన్నా కూడా అని. అందుకని మనకి ఈ జ్ఞానం మనం తీసుకోవడం వల్ల ఏ పని చేయాలి, ఎక్కడ ఉడికిపోకూడదు, మనం తెలిసిన మార్గంలో నడవాలి, మనకు వచ్చిన సమస్యలు ట్యూనింగ్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. అందుకని మన లోపల ఉన్నటువంటి వాడితో కనెక్ట్ అయి ఉండాలి. వాడిని దోచుకున్నావు, వీడిని దోచుకున్నావు, నువ్వు అధర్మంలో ఉన్నావు అని లోపల వాడు పొడుస్తూ ఉంటాడు అనమాట. మనం ఎంతసేపు ముసుగు వేస్తే కుదరదు ఫ్రెండ్స్. నిరంతరం అది పొడుస్తూనే ఉంటుంది. మనం ముసుగు వేస్తే సరిపోదు, అది మనల్ని పొడుస్తూనే ఉంటుంది అనమాట. అందుకనే మన యొక్క ఆనందాన్ని, మన లోపలికి మన కళంకాలని రక్షణ పెట్టుకోవాలి. మన నీడ మనల్ని వెక్కిరించకుండా చూడాలి. ఎగ్జాంపుల్, మరి పంచపాండవులు ఉన్నారు, అడవులకు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళ నీడ వాళ్ళని ఎక్కిరించకుండా ఉండడానికి వెళ్ళారు. పాండురాజు ఉన్నాడు, ఒక జింకల సంభోగంలో ఉన్నప్పుడు బాణం వేశాడు. ఆయన కళంకం అనేది ఏర్పరచుకోకుండా వనవాసానికి వచ్చాడు. మరి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఆయన 100 మంది పిల్లలు ఉన్నారు, మంచి రాజ్యం ఉంది, కానీ ఆనందం ఉందా చెప్పండి? ఉడికిపోతూనే ఉన్నాడు. పంచపాండవులలో పాండురాజును చూసి, అతను మంత్రశక్తితో పుట్టిన పిల్లలను చూసి ఎక్కడైనా మనశ్శాంతి ఉందా? అందుకని ఇక్కడ మనం ఏం చేయాలంటే మన నీడ, అతని నీడ ఎప్పటికప్పుడు ఎక్కిరిస్తూనే ఉంది. ఇతని నీడ ఎక్కిరించకుండా ఏం చేశాడు, ఈ 5గురు పంచపాండవులు ఎక్కిరించకుండా ఏం చేశారు, వనవాసానికి వెళ్ళారు, వాళ్ళు చేయవలసిన సాధన చేశారు. పాండురాజు కూడా
తన నీడ ఎక్కిరించకుండా ఎంతో అద్భుతంగా జీవించాడు. ఇలా మనం పాండురాజు అడవిలోకి వెళ్ళి 2 భార్యలతో ఉండి ఆమె యొక్క శక్తితో, కుంతిదేవి శక్తితో 5 పాండుపుత్రులు తీసుకోవడం, వాళ్ళు ఎంతో అద్భుతంగా జీవించడం అనేది జరిగిందనమాట. అందుకని ఇవన్నీ కూడా ఉడికిపోనంత కాలం మనం ఎదుటి వాళ్ళని చూసి ఉడికిపోకూడదు. ఎక్కడ ఉడికిపోవాలి? జ్ఞానకోణంలో నేర్చుకోవడానికి ఉడికిపోవాలి. తెలిసిన మార్గంలో మనం ప్రయాణించాలి. మనకు సమస్య వస్తే దానిలో నుంచి ట్యూనింగ్ చేసుకొని మన రక్షణ పెట్టుకోవాలి. ఇది వచ్చిందంటే నాకు నేర్చుకోవడానికి అనేది మన నీడ మనల్ని ఎక్కిరించకుండా చూసుకోవాలి. అందుకని మన నీడ అంటే మన లోపల ఒక ఆత్మారాముడు ఉంటాడు కదా, తను చెప్పింది మనం వినాలన్నమాట. లేకుంటే అధర్మంలో ఉన్న నువ్వు ఇలా చేసి అలా చేసావని మన మనస్సాక్షి మనల్ని పొడుస్తూ ఉంటుంది అనమాట. అలా మన యొక్క నిష్కళంకంలో, ఆనందంలో ఇలాంటి కళంకాలను మనం ఏర్పరచుకోకుండా మనం ముందలకు వెళ్ళాలన్నమాట. ఇంకా మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి ఇందులో? అంతే కదా, మనలో ఉన్న భావోద్వేగాలను ఎలా, ఎమోషన్స్ ని అవతల వాళ్ళ డిస్టర్బ్ చేసినప్పుడు మనం వాటిని ఎలా చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అందులో మనకి ప్రతికూల శక్తి ఉంటుంది, అనుకూల శక్తి ఉంటుంది. ప్రతికూలంగా ఉండే విషయాలు ఉంటాయి, అనుకూలంగా విషయాలు ఉంటాయి. 2 రకాలుగా ప్రతికూల విషయాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఏ విధంగా వాటిని మనం దొరకకుండా తప్పించుకోవాలి. ప్రతికూలం అంటే సరికాని అన్ని కూడా మనకు వచ్చినప్పుడు అవి వెంటాడుతున్నప్పుడు మనం తప్పించుకుంటూ తిరగాలి. అంటే తప్పించుకోవాలంటే జ్ఞానకోణంలో తప్పించుకోవాలి, పారిపోవాలని కాదు. జ్ఞానంతో ఇప్పుడు ఒక అప్పు చేస్తారు, ఆ అప్పు డబ్బు ఇచ్చిన వాడు వచ్చి అడుగుతాడు, అడిగినప్పుడు పారిపోకూడదు, తప్పించుకోవాలి. ఎలా? ఇదిగో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఇస్తా, ఇప్పుడు లేవయ్యా, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానని చెప్పాడు, మళ్ళీ ఏమన్నాడు? ఇప్పుడు నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తాను, ఇప్పుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడు. అది తప్పించుకోవడం అనమాట. అంటే ఇప్పుడు లేవు అంటే వాడు ఉన్నప్పుడు ఇస్తానన్నాడు కాబట్టి ఇక వాళ్ళు కూడా ఏం చేయలేక వెళ్ళిపోతారు. అట్లా మనం తప్పించుకోవాలన్నమాట సరే ప్రతికూల వచ్చినప్పుడు. మరి మనలో ఉన్న భావోద్వేగాలను అదుపు చేసేటప్పుడు మన వాళ్ళతోనే కఠినంగా ఉండవలసి వస్తుందన్నమాట. ఉండాలి, ఉండకూడదు. మనలో కళంకం అనేది రాకుండా ఉండాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో కొంచెం కఠినంగా ఉండవలసి వస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఉండాలి అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ మొత్తం ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి, బ్యాలెన్స్ చేయకపోతే ఎటువంటి అనర్థాలు వస్తాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి ఆధ్యాత్మిక వ్యక్తి సాధించవలసిన ఆఖరి మెట్టు ఇదే. దీనినే సమాధి స్థితి అంటారు. మన ఆధ్యాత్మిక పరిభాషలో సమాధి స్థితి అంటారు అనమాట. మనం సమాధి స్థితికి వచ్చామంటాం అంటే మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ గా ఉండి, సమాధి స్థితి అంటే ఆనందంగా ఉండడం కాదు ఫ్రెండ్స్, ఆనందంగా ఉండడం కాదు. ఆనందం ఉంటే అది సమాధి స్థితి అవ్వదు. కొంతమంది ఏమంటారంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడం ఆధ్యాత్మికత అంటారు. అలా అయితే పిచ్చివాడు కూడా ఆనందంగా ఉంటాడు కదా, మరి అంతే కదా, పిచ్చివాడు కూడా ఆనందంగా ఉంటాడు కదా, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కదా. అది ఆధ్యాత్మిక వ్యక్తి కాదు. ఎప్పుడు నవ్వడం ఆధ్యాత్మికం కాదు, అలాగని ఎప్పుడు ఏడవడం ప్రాపంచకం కాదు. అన్ని రకాల ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసి నిశ్చలంగా ఒక కోనేరులాగా ఉండడమే సమాధి స్థితి. ఇందులో మన సమాధి స్థితి వేరు, సమాధి వేరు ఫ్రెండ్స్. సమాధి స్థితి అంటేనేమో కళ్ళు తెరుచుకున్నప్పుడు మనకి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చూస్తూ ఓ ఇది వచ్చిందంటే ఏదో కారణం ఉంది అనేది ఏడ్చి గొగ్గలు పెట్టకుండా నిశ్చలంగా ఆలోచించడం అనేది, కోనేరులో నీరు ఎలా ఉంటది అలా ఉండేది సమాధి స్థితి. సమాధి అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, ధ్యానం చేసినప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉంటాం, ధ్యానంలో ఉంటాం, మన చుట్టూ సౌండ్స్ వినపడుతూ ఉంటాయి, అన్నీ జరుగుతుంటాయి, కానీ మనం కళ్ళు తెరవు.
అది సమాధి అని అర్థం. సమాధి వేరు, సమాధి స్థితి వేరు. అందుకనే ఆధ్యాత్మికతలో ఈ సమాధి స్థితి అనేది ఎండ్ అన్నమాట. అన్ని చూస్తూ నిశ్చలంగా ఒక కోనేరులో నీటిలాగా ఉండడం, వాయు ప్రసారం లేని చోట దీపం ఎలా అయితే నిశ్చలంగా ఉంటుందో అలా మనం ఉండగలిగినప్పుడే మన యొక్క ఎమోషన్స్ ని, మనకొచ్చే కళంకాలన్నిటినీ కూడా దాటినట్లు. ఆ యొక్క సమాధి స్థితికి చేరడానికి ఈ ధ్యానం, మనం ధ్యానం చేసిన శక్తి 50% అయితే, జ్ఞానం తీసుకొని దాని ఆచరణ, జ్ఞానం తీసుకోవడం ఒక 50%, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం, ఆ ఆచరణలో పెట్టిన జ్ఞానాన్ని మన యొక్క ఆత్మస్థితిలో అన్వయం చేసుకొని సమాధి స్థితికి చేరడం అనేది ఒక 50%. అలా ఒకదానికి ఒకటి లింకప్ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి ఈ కళంకాలన్నీ తొలగిపోయి ఈ నిష్కళంకం అనేది ఎంతో అద్భుతంగా ఉంటామని, అలా పంచపాండవులు 5గురు కూడా వెళ్ళి అక్కడ సాధన చేసి ఎంతో అద్భుతమైన లింగాలను అక్కడ ప్రతిష్ఠించారు. అందుకని ఎప్పుడు కూడా ఇలా మనం చేస్తున్నప్పుడు మనలో కళంకాలు అనేవి వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికత మనం ఏ సంస్థలోనైనా ఉండండి, ఏ ధ్యానంలోనైనా చేయండి, ఏ గురువు ప్రపంచంలోనైనా ఉండండి, లేకపోతే ఏ మతంలోనైనా ఉండండి, ఏ ధర్మంలోనైనా ఉండండి, లాస్ట్కి మనం చేరవలసింది ఏమిటంటే మన యొక్క భావోద్వేగాల నియంత్రణ చేసినప్పుడు మనం కళంకం ఏర్పరచుకోము, సమాధి స్థితి వస్తుంది, సమాధి వస్తుంది. అందుకనే అలా కూర్చోవడం కాదు, అది సమాధి కాదు అని మనం తెలుసుకోవాలి. అంటే అన్నిటిలో ఉండాలి, ఉండకూడదు, ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు అనేది మనం నేర్చుకున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనేది మనం తీసుకోమన్నమాట. తీసుకోకుండా మన లోపల కళంకం అనేది ఏర్పరచుకోకుండా, మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ఉండగలుగుతాం. ఒకవేళ అలా చేశాము అని అంటే మళ్ళీ పంచపాండవుల్లాగా మనం సాధన చేయడానికి మనం రావాల్సిందే అనే జ్ఞానం ఈ నిష్కళంకంలో తెలుసుకుంటున్నాం అనమాట. అందుకని ఒక్కసారిగా అది రాదు. సాధన చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఈ భూమి మీదకు రావడం ఎందుకు, ఇలాంటి భర్త, ఇలాంటి పిల్లలు, ఇలాంటి అత్తమామలు, వీళ్ళందరినీ కూడా ఎందుకు తెచ్చుకుంటామంటే మన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే వాళ్ళందరూ రావాలి. టీం లీడర్ మనమే, వాళ్ళందరూ ప్రేక్షకులు, అంటే వేసేవాళ్ళు అనమాట. మనల్ని అవుట్ చేయాలని చూసేవాళ్ళు. మనం ఏదైనా నేర్చుకోవాలంటే మరి కుటుంబంలో వాళ్ళు కూడా కావాలి కదా. ఆధ్యాత్మికంలో ఒక గురువు కావాలన్నప్పుడు భౌతికంలో గురువులు కూడా కావాలి కదా. మన మీద వాళ్ళు ఇలా అనాలి, మనం వాటిని దాటాలి. అంతేగాని మన లోపలికి తీసుకోకూడదు. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల అవన్నీ కూడా ఒక బ్లాక్ లాగా, ఒక మసిలాగా పేరుకుపోయి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడానికి సాధనలో ఇలా ఎక్కడికి వెళ్ళినా అక్కడ జ్ఞానం తెలుసుకోవడం, ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడైనా సరే ఇక్కడ మనం చాలా మంది అంటారు జీవన్ముక్తికి మోక్షానికి అర్థం ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. జీవన్ముక్తి అంటే కుటుంబంలో వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మనం నిశ్చలంగా ఉండడం జీవన్ముక్తి, ఏది పూసుకోకుండా. మోక్షం అంటే అన్ని లోకాల్లో, అంటే భూలోకంలో జన్మ అయిపోతే అవ్వదు ఫ్రెండ్స్. వేరే వేరే లోకాల్లో కూడా, నక్షత్ర లోకాల్లో, గెలాక్సీలో, కోటాను ప్లానెట్స్ లో అన్నిటిలో కూడా మనం జన్మ తీసుకొని అన్నీ కూడా అయిపోయినాయి, అన్నీ ఇంకా నేర్చుకోవడం అయిపోయిందన్న, అన్ని చోట్ల ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం అయిపోయినప్పుడు మనలో కళంకం, ఆత్మలో కళంకాలన్నీ కూడా పూర్తి చేసుకున్నప్పుడు ఈ యొక్క మోక్షం వచ్చింది అనేది తెలుసుకుంటున్నాం అనమాట. అన్నిటికీ ఇక నమస్కారం పెట్టేసి ఇక నీకు అయిపోయింది నాయన, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చేయాలి. అలా పంచపాండవులు చేయలేదా? ఇప్పుడు ధర్మరాజుకు జరిగింది పరీక్ష. ఆయన స్వర్గారోహణకు 5గురు అందరు బయలుదేరితే అందరు వరుసగా పడిపోతారు. ఆయనతో పాటు వచ్చిన కుక్క ఉంటది, ఆ కుక్కను తీసుకెళ్ళి రావాలంటే దానికి అనుమతి లేదంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఇంత కుక్కకి స్థానం లేని మీ స్వర్గం నాకెందుకు, మీరు వెళ్ళిపోండి అంటాడు. చూడండి, అక్కడ కూడా ఎంతో జ్ఞానంతో, ఎంతో ధర్మంతో ఆలోచించాడు ధర్మరాజు. అందుకే ఈ రోజు కూడా
రాజు గురించి మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా ఆ అంటే యమధర్మరాజే ఆయనకు పరీక్ష పెట్టాడు కుక్క రూపంలో వచ్చి. సర్లేరా నాయన అని చెప్పేసి తీసుకెళ్లారు అక్కడికి. అక్కడికి వెళ్ళినాక యమధర్మరాజుగా మారిపోతాడు ఆ కుక్క. మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా పరీక్ష పెడతారనమాట. మరి మా వాళ్ళు ఏరి అని అంటే అదిగో నరకంలో ఉన్నారంటే అయితే నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళండి అని చెప్తాడు. అన్నప్పుడు లేదు నీకు ఇంత మంచి స్వర్గం ఉంది అక్కడ బాగుండదు అని అంటే, లేదు లేదు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళవలసిందే, వాళ్ళు కూడా చాలా సాధన చేసి అన్ని జయించారు, నన్ను కూడా అక్కడే పెట్టండి ఏం పర్వాలేదంటే అప్పుడు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొస్తారు. అలా మనం కూడా జీవించాలి అని పంచపాండవులు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని చూపించారు ఫ్రెండ్స్. ఈ నిష్కళంక సాధనలో ఇలా మనం ఉడికిపోనంత కాలం ఎంతో అద్భుతంగా జీవిస్తామని, మనకు వచ్చిన సమస్యని ట్యూనింగ్ చేసుకుంటామని అనేవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అనమాట. మనల్ని మనం నియంత్రణ చేసుకోవడం వల్ల ఎంతో అద్భుతంగా జీవిస్తామని, ఇంకా మనకి తెలిసిన మార్గాన్ని ప్రయాణించాలని, తెలియని మార్గంలోకి వెళ్ళి బాధపడినప్పుడు ఎంతో అజ్ఞానంలోకి వెళ్ళిపోతామని, కంపారిజన్లో ఆదుర్దా ఉండకూడదని, అంటే కంపారిజన్ ఉండాలి ఎక్కడ ఉండాలి, ఆదుర్దా పడకుండా ఎక్కడ బ్యాలెన్స్ చేయాలనేది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఆ నిష్కళంకంలో మనకి ఈ మూడిటి ద్వారానే వస్తుందని. ఏ మూడిటి? ఆది భౌతిక తాపాలు, ఆది దైవిక తాపాలు, ఆది ఆధ్యాత్మిక తాపాలు అని 3 రకాలుగా మనకు వస్తాయి. ఒకటి ఆది భౌతిక తాపాలంటే బుద్ధి కర్మానుసారి, బుద్ధి మీద వాటి మీద ఎక్కువ వస్తాయి అని మనం తీసుకుంటామని, దానివల్లే అజ్ఞానంలో పడిపోతామని. ఆది దైవిక తాపాలు అని అంటే భగవంతుడు పెట్టే పరీక్షలని, వాటిల్లో మనం సాధన చేసుకుంటూ ఆ పరీక్షల్లో పాస్ అవుతూ వెళ్ళొచ్చని. ఇంకా మనం ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, ఏమనంటే అది మనం తెచ్చుకున్న కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు, ఆధ్యాత్మిక కర్మలు, వాటిని కర్మధ్యానం కర్మ విపాక ధ్యానం ద్వారా తీసివేసుకోవచ్చు అని. వీటన్నిటిని వచ్చేటప్పుడు మనకి మనమే నిష్కళంకం అనేది ఏర్పరచుకుంటామనే జ్ఞానాన్ని ఈ రోజు నేను అందజేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. డైలీ మెడిటేషన్ గ్రూప్ సభ్యులందరికీ.